కాకినాడ సూర్యకళా మందిరంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు స్మారక కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆ దాతలందరికీ కూడా ఈ వేదిక నుంచి శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు సాయంత్రంతో స్వేచ్ఛ హైదరాబాద్ వారి నాటికతో ఈ యొక్క రజతోత్సవ నాటిక పోటీలు ముగుస్తున్నాయి. ఈ యొక్క నాటిక పోటీలకి విశేషంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి కూడా మేము ప్రతిరోజు కూడా లెక్కిడిపి పెట్టి ఒక విలువైన బహుమతిని అందజేస్తున్నాం. ఇది గమనించుకొని నగర పౌరులందరూ కూడా ఈ యొక్క గమనించుకొని అత్యధికంగా హాజరై ఈ యొక్క ప్రదర్శనలను తిలకించి మాకు మీ యొక్క పూర్తి సపోర్టును అందజేస్తారని, ఆ ప్రదర్శించిన కళాకారులకు మీ యొక్క దివ్య ఆశీస్సులు అందజేస్తారని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మేము చాలా మంచి మంచి కార్యక్రమాలు కాకినాడ నగర పౌరులకు కూడా చేసి చూపించాలని అనుకుంటున్నాం. దానికి మీ యొక్క సపోర్టు, పూర్తి సహాయ సహకారాలు చాలా అవసరం. అందుచేత కాకినాడ నగర పౌరులకి, ముఖ్యంగా మా సంస్థ 50 మంది పోషకులకు, సహృదయ దాతలకు అందరికీ కూడా పేరు పేరున శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలని ఇంత జయప్రదంగా మాకు అన్ని విధాలుగా ప్రచార మాధ్యమం ద్వారా, మీడియా ద్వారా మాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నటువంటి పాత్రికేయులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో వై ప్రయాసకు మరి ఎంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కదా. 4 రోజులుగా చేస్తున్నాం. 10 దాని చేస్తున్నారు. ఎన్ని చేయడానికి ఒక శ్రమ, ఎన్ని ప్రకారం జనాదరణ కొలవెట్టి నాలుక కళాపరిషత్తుకి జనాదరణ కొలవైన టైంలో ఇన్ని రకాల కార్యక్రమాలు చేసి అన్ని కూడా కృషి చేయడం సంతోషంగా ఎడ్యుకేషన్ దీన్ని ఈ రకంగా గొప్పగా తీసుకున్న ఎంతోమంది విద్వాంసులు వచ్చారు. లక్ష్మి గారికి అమ్మక బిరుదు, రాయపూర్ పద్మనాభ బిరుదు, అదే శ్రీనివాసరావు బిరుదు, ఇంకా చాలామంది అందరికీ చెప్పారు. స్మారక కళావేదిక అధ్యక్షుడిగా నేను 4 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు మా సంస్థలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ రజతోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఇది 17వ తారీఖు నుంచి ఈరోజు 20వ తారీఖు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 2 ఉభయ రాష్ట్రాల కళాకారులకు, ఇతర ప్రముఖులకు మేము మా సంస్థ ద్వారా సన్మానాలు, బిరుదులు సత్కరించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంది. పెద్దలందరూ కూడా ఇచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి సాయంత్రం జరిగే నాటకానికి కూడా ప్రజలందరూ వచ్చి వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా సంస్థను ఆశీర్వదించాలని